సరే ఓకే, చట్ట సవరణ అయింది, రాజధానిగా అమరావతికి ఇక తిరుగులేదు అనేది క్లియర్, ఇట్స్ క్లియర్. ఇంకా దాన్ని మారుస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక మారుస్తాం, దాన్ని మావిగం చేస్తాం, జేవిగన్ చేస్తామని ఏదైనా మాట్లాడితే ఇక దాన్ని మనం చేయగలి. అవును, మర్చిపోయారు. మీకు ఏమనిపించింది మావిగన్ అనే పదం అన్న విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అది కూడా అది దాని గురించి చాలా వివరంగా చెప్పాలి వెంకటేశ్వర గారు. ఎందుకంటే మంచి క్వశ్చన్, అందరికి కూడా ఇది ఆలోచన వచ్చే విధంగా వాళ్ళకి ఎందుకంటే కావాలనే. ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి ఒక్కసారి చాలా చాలా స్పీడ్ గా జరుగుతుంది అక్కడ. మన ముఖ్యమంత్రి గారు అయితే వారం వారం దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఎవరైనా స్లో చేస్తే వాళ్ళకి మిమ్మల్ని తీసేసి కదా వాళ్ళకి పెట్టేస్తాను అని చెప్పేసి అంత కాన్షియస్ గా పనిచేస్తున్నారు. ఎందుకంటే త్వరగా ఈ క్యాపిటల్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు అక్కడ 50-60 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఫౌండేషన్ అయిపోయి ఇంకా ఫౌండేషన్ అయ్యేంత వరకే ఈ క్యాపిటల్ లో పనులు. ఫౌండేషన్ తర్వాత ఎవ్రీ 15 days ఒక ఫ్లోర్ వచ్చేస్తుంది. 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పుడు. పనిచేస్తున్నారు కాబట్టి ఒకసారి క్యాపిటల్ వచ్చిన తర్వాత అమరావతి దేవతలు అనుకూలం ఉంది అక్కడ. కాబట్టి ఈ రోజు ఇంత మంచి పని జరిగి ఆ దేవతల అనుకూలత, ఆ దేవతల దీవెన ఉంది కాబట్టి జరుగుతుంది. ఒక్కసారి క్యాపిటల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సైబరాబాద్ ఉంది. ఎవరు అనుకున్నా కూడా సైబరాబాద్ డెవలప్మెంట్ ఆపగలరా వెంకటకృష్ణ గారు? అవును, ఎవరు అనుకున్నా కూడా ఈరోజు సైబరాబాద్ న్యూ హైదరాబాద్ డెవలప్మెంట్ మార్చగలరా, ఆపగలరా? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండుంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆపేవాడేమో, వీళ్ళు కాకుండా. ఎందుకంటే కాదు ఇంకా నువ్వు మళ్ళీ ఇప్పుడు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం క్యాపిటల్ తీసేస్తావు అక్కడ. జరగదు, అది జరగదు. కళ ఆ ఆలోచన రావడమే ఆ మనిషి మెంటాలిటీ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు 2019 సబ్జెక్ట్ వేరు, 2024 సబ్జెక్ట్ వేరు, 2029 సబ్జెక్ట్ వేరు. అసలు ఒక్క నిమిషం, నేను నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పా, అంతమంది మహిళలను కించపరిచి వాళ్ళని రకరకాల నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత చరిత్రలో మనం చూసాం. 30 సంవత్సరాలు ఆ పాపం ఊరికే పోదు వాళ్ళకి. ఈ జనరేషన్ అంతా కూడా గుర్తు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ జనరేషన్ అంతా కూడా వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దందాలు 30 సంవత్సరాలు ఇప్పుడు ఉండే జనరేషన్ అంతా కూడా గుర్తు పెట్టుకుంటారు. 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ నుంచి మొత్తం 90 సంవత్సరాల వయసు వరకు కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు. అంత తొందరగా మర్చిపోయే వాళ్ళు కాదు మన వాళ్ళు. ఇప్పుడు అమరావతి చాలా స్పీడ్ గా అవుతుంది. 2028 ఆగస్టు సెప్టెంబర్ నాటికో అనుకున్న అవసరమైన అన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయి పూర్తి రాజధాని రూపం వస్తుంది. డెవలప్మెంటు, హోటల్స్, ఇన్స్టిట్యూట్స్, లేకపోతే ఇంకోటి అవి వేరే రకంగా జరుగుతాయి. బట్ యాక్టివిటీ అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ అనేది ఒక రకంగా జరుగుతుంది కదా. దీనికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడంలో కేంద్రం ఏ మేరకు సమకూరుస్తోంది? చెప్తాను వెంకటేశ్వర గారు. చాలా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పర్టికులర్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కానీ, స్టేట్ ఫండ్స్ కానీ, బ్యాంకులు, వరల్డ్ బ్యాంకు, హడ్కో ఇచ్చిన రుణాలన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1 ఎకరా దాదాపు ఇప్పుడే 40,000 నుంచి 60,000 వరకు గజం పలుకుతుంది. అవును, 1 ఎకరా అక్కడ 20 కోట్ల రూపాయలు కాస్ట్ అవుతుంది. 100 ఎకరాలు అయితే ఎంత కాస్ట్ అవుతుంది? 1 ఎకరా 20 కోట్లు అంటే 100 ఎకరాలంటే 2,000 కోట్లు అవుతుంది. అవును, 5,000 ఎకరాలు వేసుకోండి, ఎంత అవుతుంది? ఎక్కడికి పోతుంది? ఒక ల్యాండ్ ఇప్పుడు డెవలప్ చేయమంటే ఇప్పుడు 50,000 కోట్లు పెట్టి డెవలప్ చేసే అయిన తర్వాత ఎకరా 50 కోట్లకు తక్కువ 50 కోట్లకు పోతుంది. 1000 ఎకరాలంటే అదే 50,000 కోట్లు. 2,000 ఎకరాలంటే 1,00,000 కోట్లు అవుతుంది. అప్పుడు ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూస్తున్నాం కదా, 200 కోట్లకు పోయింది. అప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది ఆ క్యాపిటల్ కి. ఆ క్యాపిటల్ కి సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 100 పిఎస్సీలకు పైగా అక్కడ ల్యాండ్ తీసుకొని వాళ్ళ ఆఫీసులన్నీ వస్తున్నాయి. ఒక 7-8 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి.
కాలేజీలు వస్తున్నాయి, మంచి మంచి యూనివర్సిటీలు వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, చాలా ఆఫీసులు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ వస్తుంది. ఒకటి పెరిగిపోతుంది, మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఎవరు చేయాల్సిన అవసరం లేదు, దాని ప్రకారం అది ఆటోమేటిక్గా సెల్ఫ్ జనరేట్ చేసుకుంటూ పోతుంది. అయితే ఇక్కడ ఇంత జరుగుతుంటే మనకు కూడా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఆంధ్రులు అంటేనే మంచి ఇంటెలిజెన్సు, బాగా బిజినెస్ చేస్తారు, లేకుంటే బాగా టెక్నాలజీ తెలుసు, అన్ని నైపుణ్యాలు వాళ్ళకు ఉన్నాయని తెలిసిన వాళ్ళకి క్యాపిటల్ లేదని చెప్పుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటిది ఈ రోజులతో అన్ని మనకు మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు